ఇప్పుడు మోడ్రన్ వర్డ్స్లో చెప్పాలంటే మీ అందరికీ ఆవిడ ఒక వైఫై లాంటిది. Yes, you can say that. Yes, yes. ఇంకొక అడ్వైజ్ కట్టేనండి, అమ్మ విషయంలో నేను గొప్పగా ఫీల్ అయ్యేది. కానీ చాలామంది పెద్దలు రిటైర్ అయిపోయి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెద్దలందరూ కూడా ఆచరించే విధంగా ఒక విషయాన్ని నేను గమనించాను. ఇప్పుడంటే నా దగ్గర ఉంటుంది కాబట్టి ఉన్నాను. అమ్మ విడిగా ఇంకొక ఇంట్లో ఉండేది. ఇన్ని సంవత్సరాలు నాన్నగారు దూరం అయిన దగ్గర నుంచి ఉండేది. అన్ని సంవత్సరాలు ఒంటరిగా ఉండి నన్ను బిడ్డలందరూ ఎవరు మానాన్ని వెళ్ళిపోయారు, నేను ఒంటరి అయిపోయాను ఫీలింగ్ అమ్మకు ఎప్పుడు ఉండేది కాదు. తర్వాత బిడ్డలు ఆయా వాళ్ళ టైం బట్టి వచ్చి చూసుకుంటే సరిపోతుంది. అది వారమా, నెలక, 2 నెలక, అసలు ఒకసారి రాలేని పరిస్థితిలో ఉంటుంది. ఒక 5-6 నెలల పాటు ఇదే ఊళ్ళో ఉండి పక్క విధుల్లో ఉండి ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండి, ఎవరి షూటింగ్లో బిజీగా ఉండి, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉండి, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉండి, తన సంసారం తను బిజీగా ఉంటాను. సరే అమ్మ ఏమీ ఫీల్ అయ్యేది కదా, ఏంటమ్మా రావట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు ఏంటి అంటే అంతేలేమ్మా అని ఇలాంటి నిరసన మాటలు కానీ, ఈసరింపు మాటలు కానీ, లేకపోతే న్యూనతాభావం కానీ ఇలాంటివి ఎప్పుడు అమ్మకు లేవండి. వచ్చారు అమ్మాయి ఏం చేసి పెట్టకుండా చెప్పండి అంటూ చాలా పాజిటివ్గా ఉండి ఇప్పటికీ కూడా తను సపరేట్ కిచెన్ మా ఇంట్లో ఎంతో అందరూ వేరే కిచెన్. ఎందుకంటే అమ్మకి మోస్ట్ స్ట్రెస్ బస్ట్లు వచ్చేసినా లేకపోతే ఏదో రిలీఫ్ ఏంటంటే తన కిచెన్లో కూర్చొని వండుకు తింటాం, వండి అందరికి పెట్టాం. ఇప్పటికే కళ్యాణ్ బాబు అక్కడక్కడ తిరిగేసి ఎక్కడో చేసి నిరసనలు చేసి చేసి వస్తే అమ్మ చాలా జాలి. ఆడేదో ఇంక మేము గుడ్లా కష్టపడుతున్నాం కానీ ఆడి ఎంతలో వెళ్ళేదో మీ టీవీలో వాటిలో అది ఎక్కువగా చూపించేసరికి వాడే కష్టపడతారు, మేము కష్టపడలేదు ఫీల్ అమ్మకి. అందులో వాడు రాగానే ఎలా వచ్చావా అని అమ్మ ఎక్కడ కలియకపోతే ముందు అమ్మను కానీ ఎక్కడ కలియకపోతుంది, తను ఎక్కడ ఉంటాడు ఏముంటాడు తెలుసు. అది తెలిసిన తర్వాత ఎక్కడ తను వాడికి ఇష్టమైన బిర్యానీ అవి చేసి చక్కగా పంపించి అన్నీ చేస్తుంది. అట్లాగా బిడ్డలకి పెట్టడమే తప్ప బిడ్డల నుంచి ఈ వయసులో ఎక్స్పెక్ట్ చేయడం లేకపోగా కొంచెం పట్టించుకోవట్లేదు అనే ఒక న్యూనత భావంలోకి వెళ్ళిపోయి సైకలాజికల్ డిప్రెస్ అయ్యే మదర్ మాత్రం కాదు. ఆ రకంగా మనందరికీ భరోసా. మేము కూడా పెద్ద అయినా బిడ్డలు వాళ్ళ ప్రవృత్తి ఉద్యోగ రీత్యా వాళ్ళ రీత్యా వాళ్ళు దూరం అయిపోయి మనల్ని చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా సరే బిడ్డలు నాకు దూరం అయిపోయి పట్టించుకోవట్లేదు. ఇలాగే చూసేవా వెళ్ళి ఎంత ఇదిగా ఒరే వాళ్ళ గురించి ఇప్పుడు ఏమైపోయానో అని ఇంత కొంచెం బాధపడలేదు వాళ్ళకి అంటూ నెగిటివ్ సైడ్ ఆలోచించే విధానం లేనే లేదు. అది మా అందరికి ఎంత కంఫర్టబుల్ అంటే అంత అయితే కాదు. ఏం చూసుకోకపోతే మాధ చూసుకుని మాధ లేకపోతే నాగబాబు వెళ్తుంటాడు కడియడం వల్ల మా విజయ్ చూసుకుంటున్నది సరే నా కళ్యాణ్ బాబు తను చూసుకుంటుంటాడు. ఇట్లా ఎవరో కూడా వెళ్తూ ఉంటాం. పైగా బిడ్డలు వస్తే వాళ్ళకి ఏం చేసి పెట్టాలా అనే ఆలోచన. అది వెరీ హెల్దీ. చాలామంది ఆచరించాల్సిన గొప్ప విషయం.